నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న 5వ ప్రశ్న. ఇది చాలా అతి క్రుషియల్ డాక్యుమెంట్, ఇంపార్టెంట్. కొనే ముందర ఎవరైనా ప్రాపర్టీ కొనే ముందర ప్రాపర్టీ పన్నుల బకాయిలు ఉన్నది లేనిది ఎలా తెలుసుకోవాలి? మీరు ప్రాపర్టీ కొంటారు, బలవాన ఎవరో వ్యక్తి అమ్ముతాడు. ప్రాపర్టీ చెప్తే మీరు కొనే ముందర వెరిఫై చేసుకోరా అతను అప్డేట్ చేశాడు లేదో? ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌస్ ట్యాక్స్. హౌస్ ట్యాక్స్ ఇతని పేరు మీద ఉందా లేదా, ఇతను దాన్ని అప్డేట్ చేశాడా లేదా? ఇప్పుడు బాగా హౌస్ ట్యాక్స్ రేట్లు పెరిగిపోయినాయి. ఏదన్నా సరే ప్రాపర్టీ కొనే ముందర అతను అప్డేట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ కొనిన తర్వాతనే ఆ రిసీట్ చూపించమని చెప్పండి. ఆ రిసీట్ చూపించేస్తే రేపు మీకు బడ్డెన్ ఉండదు. కొన్నప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అప్పుడు మీరు కొనుక్కోవాలి, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. ప్రాపర్టీ ట్యాక్స్ ముందర అమ్మే ముందర అతని రెస్పాన్సిబిలిటీ. ఎవడైతే అమ్ముతున్నాడో అతను అమ్మేవాడు కట్టి హౌస్ ట్యాక్స్ కట్టి కస్టమర్కి చూపించాలి ఆ రిసీటు. అప్పుడు కస్టమర్ ఏం చేస్తారు, ఒకవేళ కస్టమర్ కొనుక్కుంటే ఆ కొన్న రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అతనిదే బాధ్యత, కస్టమర్దే. కొన్నంతసేపు ఎవడైతే అమ్ముతాడో అతనిదే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ ఉందా లేదా ఎలా తెలుసుకుంటావు? మీ సమీప మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది, SNO నెంబర్ ఏదో ఇస్తారు. తర్వాత లేదా వీళ్ళకి హౌస్ ట్యాక్స్ బుక్కులు ఉంటాయి. ఆ బుక్లో క్లారిటీగా రాస్తాడు అతని పేరు, SC నెంబర్, సో చాసెస్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బండి కొంటాం, బండి కొన్నప్పుడు మన కింద ఎలా ఉంటుంది, చాసెస్ నెంబర్ కంపల్సరీ. ఎక్కడ చూడు, ఏ కారు తీసుకో, వెహికల్ ఏది తీసుకున్నా చాసెస్ నెంబర్ కంపల్సరీ ఉంటుంది. అట్లాగే హౌస్ ట్యాక్స్ కూడా వాళ్ళకి SC నెంబర్ అంటారు, సర్వీస్ నెంబర్ ఏదో అంటారు. అది మీరు సమీప మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే సర్వే నెంబర్ చెప్పి బలాను ఎవరైతే అమ్ముతాడో అతని పేరు చెప్తే రికార్డ్స్ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ సిస్టంలో కొట్టేస్తారు, టక్ 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 కొట్టేస్తారు. సర్వే నెంబర్, జ్యూరిడిక్షన్, పేరు, ఊరు పేరు అన్నీ వచ్చేస్తాయి. అవసరమైతే ఆధార్ కార్డు కూడా ఏమని చెప్పండి. ఆధార్ కార్డు కూడా కొడితే ఈజీగా అతని పేరు. ఆధార్ కార్డు తీసుకుంటే ఇంకా లాభం. ఆధార్ కార్డులో కరెక్ట్ పేరు ఉండాలి. ఆ కరెక్ట్ పేరే ఈ మున్సిపల్ ఆఫీస్లో ఈ హౌస్ ట్యాక్స్ ఎవరైతే ప్రాపర్టీ అతని పేరు మ్యాచ్ అవ్వాలి, 2 మ్యాచ్ అవ్వాలి. ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి ప్రాపర్టీ ట్యాక్స్లో ఒక పేరు ఉంటే అది ఫేక్ డాక్యుమెంట్ అని క్లారిటీ వచ్చేస్తుంది. అందుకని ఇవి కొనే ముందర చాలా జాగ్రత్తగా పన్నులు కట్టాడా లేదా, ట్యాక్సులు కట్టాడా లేదా, పన్నులు ఒకటే కాదమ్మా కరెంటు బిల్లు కూడా కట్టాడా లేదా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. కరెంటు బిల్లు కూడా అతని చేత కట్టించే సరిపోతే మీకు బడ్డెన్ తగ్గుతుంది, కొనేవాడికి బడ్డెన్ తగ్గుతుంది. ఇవన్నీ కొంతమంది చూసుకోకుండా తొందరపడి అన్ని చేసేస్తుంటారు. ట్యాక్స్ ఇంపార్టెంట్. హౌస్ ట్యాక్స్ కట్టాడా లేదా, అప్డేట్ చేసాడా లేదా, అప్డేట్ చేసి మీకు అమ్ముతున్నాడా, అప్డేట్ చేయకుండా లేదంటే పెండింగ్లో మీరు కొనుక్కున్న తర్వాత మీరే కట్టాలి అంటాడు. తప్పది. ప్రాపర్టీ ట్యాక్స్ అమ్మేవాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండానే మీకు అమ్మేస్తాడా ప్రాపర్టీ? అది కూడా బడ్డెన్ కస్టమర్ మీరు పడేస్తారా? ఇవన్నీ మీరు అడగాలి, అమ్మే వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్తారు. అది కూడా మంచిగా రిక్వెస్ట్గా అడగాలి, అడిగితే వాళ్ళు చెప్తారు. దాంట్లో ఏం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు కూడా జనరల్గా ఎవరైతే ప్రాపర్టీ ఉన్నారో అతను వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ట్యాక్సులు కట్టారా లేదా, కరెంట్ బిల్ కట్టారా లేదా అన్నీ చూసుకొని వాళ్ళు అమ్మాలనుకున్న ముందుకు పోతారు. అప్డేట్ చేసి ఇస్తారు ఎవరైనా సరే. కాబట్టి ప్రాపర్టీ కొనేవాళ్ళు అతి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే హౌస్ ట్యాక్స్. ట్యాక్స్ కట్టాడా లేదా అనేది ఇంపార్టెంట్, అదొకటి చూసుకోండి. రెండవది వచ్చి ఎలక్ట్రిసిటీ బిల్. ఆ బిల్లు కూడా అతను దాంట్లో SC నెంబర్ అంటారు, సర్వీస్ నెంబర్, అది కూడా ఉందా లేదా, అతని పేరు మీద ఉందా ఇంకెవరి పేరు మీద ఉందా, పేర్లు చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ బిల్లు అయినా పేర్లు, మీ ఆధార్ కార్డు లింకులు దానికి దీనికి మ్యాచ్ అయినాయా లేదా, ప్రాపర్టీ ట్యాక్స్ లో మీ అతను ఆధార్ కార్డు పేరు లింక్ పెట్టాడా లేదా, కొన్న తర్వాత లింక్ మీరు మార్చేయాలి, ఆటోమేటిక్గా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు ఇలాంటివన్నీ డాక్యుమెంట్స్ అన్ని చూసుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్ ఈ మున్సిపల్ ఆఫీసులో కూడా మీరు అగ్రిమెంట్ చేసుకున్న అసలు సేల్ డీడ్ అడుగుతారు వాళ్ళు. జనరల్ గా మున్సిపల్ వాళ్ళు అగ్రిమెంట్ లో సేల్ డీడ్ ఎందుకు అడుగుతారు? రేపు పొద్దున ప్రాపర్టీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అగ్రిమెంట్ లో మీ పేరు ఇన్ ఫేవర్ ఆఫ్ రంగనాథ్ అని ఉండాలి. అమ్మినవాడు సుబ్బయ్య అయితే ఇన్ ఫేవర్ ఆఫ్ రంగనాథ్ పేరు రేపు పొద్దున మీకు మున్సిపల్ ఆఫీసులో మీ పేరు మీద రికార్డ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ట్యాక్సులు పన్నులు కట్టాడా లేదా అని చాలా మ్యాండేటరీ, కరెంటు బిల్లు కట్టాడా లేదా మ్యాండేటరీ, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.